హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫిజికల్ అప్లికేషన్స్కు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి మే 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు పెన్షన్ల ప్రపోజల్స్కు సంబంధించి ప్రస్తుతం కాగితాల రూపంలో దరఖాస్తు విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ విధానంలో పెన్షన్ ప్రపోజల్స్ను అధికారులు అంగీకరిస్తారు. మే 1 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్ను స్వీకరించరు. మే 1వ తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో నిధి పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న కాగితపు దరఖాస్తులను ఈ నెలాఖరులోపు సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులతో స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాసెసింగ్లో జాప్యాన్ని నివారించడంతో పాటుగా పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానం తీసుకొస్తున్నారన్నారు. ఇక ప్రస్తుత విధానంతో పోలిస్తే ఈ డిజిటల్ విధానంలో పెన్షనర్ల ఫైల్ ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే తెలుసుకునే వీలుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరిగే పని కూడా లేదు. డిజిటల్ విధానంలో వేగంగా ఆమోదం పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల ప్రమేయం కూడా ఉండదని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు మే 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంపై అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు, జిల్లా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగుల పదవీ విరమణ దగ్గర పడినట్లయితే అలాంటి ఉద్యోగులు రిటైర్ కావడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వలన సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.